సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. There is a circular path around a sports field. Sonia takes 18 minutes to drive one round of the field, while Ravi takes 12 minutes. ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను నెంబర్స్. ఇది 18 minutes, ఇది 12 minutes. ఫర్ ద సేమ్, సపోజ్ దే బోత్ స్టార్ట్ అట్ ద సేమ్ పాయింట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ and go in the same direction. After how many minutes will they meet again at the starting point? సపోజ్ మనకి ఇలాగా ఒక సర్క్యులర్ పాత్ ఒకటి ఉంది, ఒక ట్రాక్ ఉంది. సపోజ్ ఇక్కడ ఏ అనేటువంటి ఒక పాయింట్ తీసుకుందాం, స్టార్టింగ్ పాయింట్ ఒకటి తీసుకుందాం. సోనియా అనేటువంటి ఒక క్యాండిడేటు సోనియాకి ఎంత టైం పడుతుందంటే 18 minutes పడుతుంది. దేనికి? ఇక్కడ స్టార్ట్ అయ్యారు సోనియా అండ్ ఇంకొకరు ఎవరు, రవి. వాళ్ళిద్దరూ కూడా ఇక్కడే స్టార్ట్ అయ్యారు సేమ్ టైం. ఓకేనా? సపోజ్ 9 గంటలకి, ఉదయం 9 గంటలకి లేదా ఉదయం 7 గంటలకి వీళ్ళిద్దరూ ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యారు. సోనియా ఒక రౌండ్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందంటే 18 minutes పడుతుంది. అలాగే రవికి ఇది కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎంత పడుతుందంటే 12 minutes పడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? రవి ముందుగా వచ్చేస్తాడు, సోనియా కొంచెం వెనకాల వస్తుంది. అలా ఉన్నా కానీ మళ్ళీ సెకండ్ రౌండ్లో కూడా అంతే. అలా ఉన్నా కానీ ఏదో ఒక టైంలో మళ్ళీ వాళ్ళిద్దరూ ఇక్కడే కలుస్తారు. ఏదో ఒక టైంలో మళ్ళీ వాళ్ళిద్దరు ఇక్కడ కలుస్తారు. ఆ టైం ఏంటి? ఎన్ని నిమిషాల తర్వాత వాళ్ళిద్దరూ కలుస్తారని చెప్పేసి అడుగుతున్నారు. క్వశ్చన్ అయితే అది. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎల్సిఎం కట్టాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం అనుకోండి. 2 తీసుకుంటే 2కి సంబంధించినటువంటి మల్టిపుల్స్ అనేవి రాస్తే ఎలా వస్తుంది మనకి? 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, అలాగే 2 4s are 8, 2 5s are 10, 2 3s are 12, నెక్స్ట్ 2 5s are 10, 2 6s are 12, 2 7s are 14 అండ్ సో అని ఇట్లా వస్తాయి. అలాగే 3 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలాగే 3 యొక్క మల్టిపుల్స్ రాద్దాం. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15, 3 6s are 18 అండ్ సో అని ఇట్లా వస్తాయి. ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఇప్పుడు దీనికి కామన్గా ఉండే మల్టిపుల్స్ అంటే ఇప్పుడు 6 ఉంది. తర్వాత మళ్ళీ అక్కడ కొంతసేపటి తర్వాత మళ్ళీ 12 వచ్చింది. అంటే కొన్ని నెంబర్స్ తర్వాత ఇక్కడ ఏమైందంటే 2 యొక్క మల్టిపుల్స్ రాస్తే ఇలా వచ్చాయి. ఇందులో 2 కోయిన్సైడ్ అయినాయి. మళ్ళీ ఇక్కడ కోయిన్సైడ్ అవ్వాల మధ్యలో. ఇక్కడ 8 9, ఇక్కడ 8 10 వచ్చింది, ఇక్కడ 9 వచ్చింది. కోయిన్సైడ్ అవ్వాల. కానీ మళ్ళీ తర్వాత ఏమైంది? కోయిన్సైడ్ అయింది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ సోనియా రవి ఇద్దరు ఒకే టైంలో బయలుదేరినప్పటికీ కూడా ఫస్ట్ సోనియా ఏం చేస్తుందంటే 18 minutes పడుతుంది. తనకంటే ముందుగా రవి 12 minutesలో కంప్లీట్ చేస్తున్నాడు. అలా విభిన్నంగా ఉన్నా కానీ ఏదో ఒక టైం తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కలుస్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు రవి తీసుకున్నాం అనుకోండి, సోనియా 18 minutes అని అనుకున్నాం. అట్లాగే రవి తీసుకుంటే రవికి 12 minutes పడుతుందని చెప్పేసి అనుకుంది. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎల్సిఎం కట్టాం అనుకోండి, ఎన్ని నిమిషాల తర్వాత మళ్ళీ కలుస్తారో మనకి తెలుస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎల్సిఎం కడదాం. 12కి అలాగే 18కి ఎల్సిఎం కడదాం. ఇలా చేసేయచ్చు. లేదంటే మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అలవాటు కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోనే మనం చేద్దాం. సో దీంట్లో 18 తీసుకుంటే కనుక 2 టేబుల్ 9 times క్యాన్సిల్, అలాగే 3 టేబుల్ 3 times క్యాన్సిల్. 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంకా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇక్కడ ఆఫ్ చేసేయచ్చు. అలాగే 12 తీసుకున్నారనుకోండి, 2 టేబుల్ 6 times క్యాన్సిల్, 2 టేబుల్ 3 times క్యాన్సిల్. 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇక్కడతో ఆపచ్చు. సో ఇప్పుడు మనం 18 ఎలా రాసుకోవచ్చు అంటే 2 into 3 square అని రాయొచ్చు. 2 into 3 square. అలాగే 12 ఎలా రాసుకోవచ్చు అంటే 2 square into 3 అని రాయొచ్చు. 2 square into 3 అని రాయొచ్చు. మనకి ఎల్సిఎం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఎల్సిఎం అంటే ఎలా తీసుకోవాలి? ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ విత్ హైయెస్ట్ పవర్స్. ఓకేనా? ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఒకవేళ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టయితే హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ 2 ఉంది. వాటిలో ఏది తీసుకోవాలంటే మనం 2 square తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ పవర్ దీనికి ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ 3 square, ఇక్కడ 3 power 1. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 3 square తీసుకుంటాం. 3 square. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 square అంటే 4, 3 square అంటే 9. 4 9s are 36. అంటే 36 minutes తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకే పాయింట్ దగ్గరికి వస్తారు. 36 minutes తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకే పాయింట్ దగ్గరికి వస్తారు. ఓకేనా? ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది చేస్తాం.